వెల్కమ్ టు టీచర్ ప్లస్. ఈరోజు మనము విజ్ఞాన శాస్త్రము బోధన ద్వారా విలువల అవలంబన అనే అంశము గురించి నేర్చుకుందాము. సో ఈరోజు మనము ఏ టాపిక్ అంటున్నాము అంటే విజ్ఞాన శాస్త్రంలో ముఖ్యంగా గమనించినట్లయితే విలువల అవలంబన అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు జీవశాస్త్రాన్ని బోధించడము ద్వారా విద్యార్థులు వాటిని అభ్యసించడము వల్ల వారిలో కొన్ని విలువలు అనేవి అభివృద్ధి చేయబడతాయి. ఆ విలువలు ఏమిటి అనేది మనం ఈరోజు డిస్కషన్ చేద్దాము. సో ముఖ్యంగా గమనించినట్లయితే అసలు ఈ విలువల కంటే ముందు మనము ఆ విలువ అంటే ఏంది, అసలు విలువకు నిర్వచనం ఏంది అనే అంశాన్ని మనము గమనిద్దాము. జీవశాస్త్ర అభ్యసనము ద్వారా వ్యక్తిలో వచ్చే మార్పును మనం ఏమనొచ్చు అంటే విలువగా మనము చెప్పవచ్చు, లేదా దాన్నే మూర్తిమత్వ వికాసంగా మనము చెప్పవచ్చు. ఏమంటున్నాము అంటే ముఖ్యంగా గమనించినట్లయితే జీవశాస్త్ర అభ్యసనము ద్వారా, ఏ అభ్యసనము ద్వారా అంటే జీవశాస్త్ర అభ్యసనము ద్వారా వ్యక్తి యొక్క ప్రవర్తనలో వచ్చే మార్పును లేదా మనము వ్యక్తిలో వచ్చే ప్రవర్తన మార్పును ఏమంటున్నాము అంటే విలువగా మనము చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా గమనించినట్లయితే ఈ విలువను ఒక దృగ్విషయం యోగ్యతను తెలియజేసేదిగా పేర్కొంటాము. అంటే యోగ్యత అంటే ఇక్కడ ముఖ్యంగా మనము ఏదైనా ఒక అంశం యొక్క యోగ్యత కావచ్చు, దృగ్విషయం యొక్క యోగ్యతను తెలియజేసేదే విలువగా మనము చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గమనించినట్లయితే ఇంకా కొంతమంది ఏం చెప్పారు వీటిని అంటే మంచి అనే దృఢమైన నమ్మకమే విలువ, మంచి అనే దృఢమైన నమ్మకాన్ని కలిగి ఉండడమే విలువగా మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ విలువలు అనేవి అమూర్తంగా ఉంటాయి మనకు, అంటే అమూర్త గమ్యాలుగా మనము చెప్తాము. ఏమంటున్నాము? అమూర్తమైనవి. ఇవి ముఖ్యంగా మనకు కంటికి కనబడనివి అని మనము దీని యొక్క అర్థం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గమనించినట్లయితే ఈ విలువలు అనేవి ఒక వ్యక్తి యోగ్యతను నిర్ధారిస్తాయి. అంటే ఇక్కడ యోగ్యత అనగా విలువ అనుకోవచ్చు, అవి అమూర్తమైనవి. అదే రకంగా గమనించినట్లయితే మంచి అనే ఒక దృఢమైన నమ్మకాన్ని మనము విలువగా మనం చెప్పుకోవచ్చు. ఇవి మన కంటికి కనబడదు అని చెప్పవచ్చు. లేదా జీవశాస్త్రము ద్వారా వ్యక్తిలో వచ్చే ప్రవర్తన మార్పుని మనము ఏమంటున్నాము అంటే విలువగా మనము చెప్పుకుంటున్నాము. సో ఇప్పుడు అసలు ఏ విలువలు పెంపొందించబడతాయి ఈ జీవశాస్త్రాన్ని బోధించడము వల్ల అనే విషయాన్ని మనము గమనిద్దాము. సో ఇక్కడ బౌద్ధిక విలువ ఫస్ట్ వన్ ఏంది అంటే మొట్టమొదటి విలువ బౌద్ధిక విలువ. అంటే జీవశాస్త్రాన్ని అభ్యసించడము వల్ల వ్యక్తిలో మనకు బౌద్ధిక విలువ, దాన్ని ఇంటలెక్చువల్ వాల్యూ అంటాము, అది మనము డెవలప్ చేస్తాము లేదా డెవలప్ అవుతుంది అని చెప్పవచ్చు. అసలు బౌద్ధిక విలువ అంటే ఏంది అని గమనించినట్లయితే ఎవరైతే జీవశాస్త్రాన్ని అభ్యసిస్తారో వారు ముఖ్యంగా ఆ జీవశాస్త్రం అనేది ఏం చేస్తుంది అంటే విద్యార్థి యొక్క మెదడుకు పదును పెడుతుంది, అంటే బుద్ధి వికాసానికి కారణం అవుతుంది. అంటే ఎవరైతే జీవశాస్త్రము చదువుతారో వారిలో జ్ఞానము, జిజ్ఞాస అనే లక్షణాలు పెంపొందించబడతాయి. దానినే మనము బౌద్ధిక లేదా ఇంటలెక్చువల్ వాల్యూగా అనుకోవచ్చు. అంటే ఎవరైతే జీవశాస్త్రాన్ని చదువుతారో అభ్యసిస్తారో వారిలో జ్ఞానము, జిజ్ఞాస, సత్య అన్వేషణ అనే ఈ అంశాలు అనేవి పెంపొందించబడతాయి. ఫలితంగా దాన్ని మనం ఏమంటున్నాము అంటే ఈ అంశాల కలయికని మనం బౌద్ధిక విలువగా చెప్పుకోవచ్చు. అంటే విద్యార్థులలో ముఖ్యంగా కొత్త రకమైన ఆలోచనలను రేకెత్తిస్తుంది. అంటే ఎవరైతే ఈ జీవశాస్త్రాన్ని చదువుతారో వారి యొక్క మనస్సులో, వారి యొక్క మెదడులో కొత్త కొత్త ఆలోచనలు అనేవి రావడం జరుగుతుంది. ఫలితంగా మనకు గమనించినట్లయితే వారిలో ఓర్పు, సహనము అభివృద్ధి చెందుతాయి. సో ఈ రకంగా ఓర్పు, సహనము అభివృద్ధి చెందడాన్ని కూడా మనం బౌద్ధిక విలువగా చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా బౌద్ధిక విలువ అనేది మనకు డెవలప్ అవుతుంది అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంది అని గమనించినట్లయితే ఎవరైతే జీవశాస్త్రాన్ని అభ్యసిస్తారో ఆ విద్యార్థుల యొక్క మెదడు అనేది మనకు అంటే బుద్ధి వికాసం జరుగుతుంది. ఆ బుద్ధి వికాసాన్ని
వివేకాన్ని అంటే తెలివి పరులుగా ఉంటారు. అంటే జ్ఞానము, జిజ్ఞాస, సత్య అన్వేషణ అనే లక్షణాలు వారిలో పెంపొందించబడతాయి. సో ఈ లక్షణాల అన్ని కలయికని మనము బౌద్ధిక విలువ చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా గమనించినట్లయితే వారిలో ఓర్పు, సహనము అనే లక్షణాలు కూడా అభివృద్ధి చెందుతాయి. సో ఇవి జ్ఞానము, జిజ్ఞాస, సత్య అన్వేషణ, ఓర్పు, సహనము వీటి అన్నింటి కలయిక వల్ల మనకు బౌద్ధిక వికాసం అనేది విద్యార్థి యొక్క వికాసం అనేది జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా జీవశాస్త్రము లేదా విజ్ఞాన శాస్త్రము విద్యార్థిలో ఈ రకమైన విలువను పెంపొందించబడుతుంది లేదా డెవలప్ చేస్తుంది అని మనము చెప్పుకోవచ్చు. అంటే కాలానుగుణంగా మార్పులకు అనుగుణంగా జీవించగలుగుతాడు. అంటే ఎవరైతే జీవశాస్త్రాన్ని అభ్యసిస్తారో వారు కాలానికి అనుగుణంగా తమలో కూడా తనకు తాను మార్పు చెందుతూ మార్పులకు అనుగుణంగా తాను కూడా మారడం జరుగుతుంది. అదే అంటే శాస్త్రపరంగా నేర్చుకున్న విషయాలను జీవితంలో ఉపయోగించబడుతుంది. ఇది కూడా బౌద్ధిక విలువగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ సింపుల్గా బౌద్ధిక విలువ అంటే ఏంటంటే జీవశాస్త్రము చదివిన వ్యక్తి అనేవాడు తాను నేర్చుకున్న తరగతి గదిలో నేర్చుకున్న జ్ఞానాన్ని నిత్య జీవితంలో తను ఉపయోగించడం జరుగుతుంది, వినియోగించడం జరుగుతుంది. దీనిని కూడా భౌతిక విలువగా మనము చెప్పుకోవచ్చు. అంటే జీవశాస్త్రం చదివే వ్యక్తిలో జ్ఞానము, జిజ్ఞాస, సత్య అన్వేషణ, ఓర్పు, సహనము అదే రకంగా తాను పొందిన జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఉపయోగించుకునేటట్లు చేయడం జరుగుతుంది. వాటిని మనం బౌద్ధిక విలువ లేదా ఇంటలెక్చువల్ విలువగా మనము చెప్పుకోవచ్చు. ఇది మొదటి బౌద్ధిక విలువగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గమనించినట్లయితే ఉపయోగిక విలువ. సో జీవశాస్త్రాన్ని అభ్యసించడము వల్ల విద్యార్థులలో ఉపయోగిక విలువ అనేది కూడా పెంపొందించబడుతుంది అని మనము చెప్పుకోవచ్చు. యూటిలిటేరియన్ వాల్యూ అని చెప్తున్నాం మనము. సో అంటే ఇక్కడ విద్యార్థులు ముఖ్యంగా మనకు ఇందులో నేర్చుకున్న జ్ఞానము ద్వారా ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో వారు ఏదైనా అంటే దానిని అంటే నేర్చుకున్న జ్ఞానాన్ని ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవడము జరుగుతుంది అని దీని యొక్క అర్థం. అంటే ముఖ్యంగా గమనించినట్లయితే వీరిలో పరిశుభ్రత కావచ్చు, సమీకృత ఆహారము దాన్ని మనం ఇంకేమనొచ్చు అంటే సమతుల్య ఆహారం అనొచ్చు, ఆహార సమస్య, జనాభా సమస్యలను ఎలా పరిష్కరించాలో అవగాహన కలిగి ఉంటారు. అంటే జీవశాస్త్రాన్ని అభ్యసించిన విద్యార్థులు ఏం చేస్తారు అంటే ఏదైనా వారికి పరిశుభ్రత అంశం కావచ్చు, అదేవిధంగా సమతుల్య ఆహారం కావచ్చు, లేదా ఆహార సమస్య కావచ్చు, జనాభాను ఎలా సమస్యను ఎలా పరిష్కరించాలో వీటన్నింటికీ సమాధానము చెప్పడం అంటే ఉపయోగించుకొని సమాధానాన్ని విద్యార్థులు మనకు వెతకడం జరుగుతుంది. అదే రకంగా మొక్కలు, జంతువులను పరిరక్షించడము, సో ప్రకృతి సమన్వయాన్ని కాపాడడం జరుగుతుంది. అది కూడా ఉపయోగ విలువగా మనము చెప్పుకోవచ్చు. అంటే సహజ వనరులను పరిమితంగా వినియోగించడం జరుగుతుంది. ఎవరు అంటే విజ్ఞాన శాస్త్రం లేదా జీవశాస్త్రాన్ని చదివిన వ్యక్తులు చదవడం వల్ల మనకు ముఖ్యంగా గమనించినట్లయితే ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు పరిమితంగా వినియోగించడం జరుగుతుంది. వ్యవసాయ రంగంలో కూడా ఆధునిక శాస్త్ర పద్ధతులను ఉపయోగించడం జరుగుతుంది. అదే రకంగా అంటువ్యాధుల గురించి అవగాహన కలిగి ఉంటారు. సో ఈ రకంగా మనం గమనించినట్లయితే ప్రధానమైన గాలి, నీరు, ఆహారం మొదలైన దుస్తువులు కూడా అంటే వాటిలో వచ్చే మార్పులు అంటే అలంకరణ ఈ విధంగా విద్య, వ్యాపారము, వృత్తి, వినోదం ఈ మొదలైన అంశాలలో జీవశాస్త్రాన్ని ఉపయోగించడము జరుగుతుంది. సింపుల్గా ఈ ఉపయోగిక విలువ అంటే ఏంటంటే జీవశాస్త్రాన్ని చదివిన విద్యార్థి తన నిత్య జీవితంలో చదివిన నాలెడ్జ్ని ఉపయోగించడం జరుగుతుంది. అది ఆహార సమస్య కావచ్చు, వ్యాధులు లేకుండా అంటే ఆరోగ్యం కావచ్చు, అదే రకంగా ఆహారపు సమస్య, జనాభా సమస్యను ఎలా అదే రకంగా తన చుట్టూ ఉన్న ప్రకృతిని ఏ విధంగా రక్షించుకోవాలా ఇలాంటి భావనలు అనేవి అభివృద్ధి చెందుతాయి. దాన్నే మనము ఉపయోగిక విలువలు అంటున్నాము. అది ఏదైనా కావచ్చు, వ్యాపారం కావచ్చు, వృత్తిలో కావచ్చు, అంటే తాను నేర్చుకున్న జ్ఞానాన్ని వినోదంకి, వృత్తిలో కావచ్చు, వ్యాపారానికి కావచ్చు, విద్యలో కావచ్చు, ఈ రకంగా ఆరోగ్యం సంబంధించిన విషయాల్లో కావచ్చు ఉపయోగించడం జరుగుతుంది. అదే ఉపయోగిక విలువగా మనము చెప్పుకుంటున్నాము. మూడవ విలువ వృత్తిపరమైన విలువ.
ఇక్కడ వృత్తిపరమైన అంటే వొకేషనల్ వాల్యూగా మనం చెప్పుకుంటున్నాము. శాస్త్రం అనేది మనకు ముఖ్యంగా గమనించినట్లయితే ఇక్కడ అనేక రంగాలలో అభివృద్ధి చెందినందువల్ల జీవశాస్త్రం అభ్యసించిన వారు భవిష్యత్తులో ఏదో ఒక వృత్తిని ఎంచుకోవడానికి జీవశాస్త్రం అనేది మనకు పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే జీవశాస్త్రాన్ని అభ్యసించడం వల్ల ఆ జీవశాస్త్రంలో నేర్చుకున్న విషయాల ద్వారా వాళ్ళు ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఏదో ఒక వృత్తిని లేదా ఏదైనా ఒక వృత్తిలో స్థిరపడడానికి ఈ జీవశాస్త్రం అనేది మనకు ఉపయోగపడుతుంది. అదే వృత్తిపరమైన విలువగా మనము చెప్పుకుంటున్నాము. అంటే జీవశాస్త్రాన్ని చదివిన వాళ్ళు ముఖ్యంగా మనకు ఏంటంటే డాక్టర్స్గా కావచ్చు, అదే రకంగా వ్యవసాయ శాస్త్రవేత్తలుగా కావచ్చు, జన్యు శాస్త్రవేత్తలు కావచ్చు, ఆరోగ్య పర్యవేక్షకులుగా కావచ్చు, నర్సులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు. అంటే ఇందులో ఏదైనా ఒక వృత్తిని వాళ్ళు ఎన్నుకోవడానికి జీవశాస్త్రం ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అంటే ఏదైనా ఒక వృత్తి జీవశాస్త్రం చదివిన వారు ఈ వృత్తులలో ఏదో ఒక వృత్తిలో స్థిరపడతారే అని మనము చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గమనించినట్లయితే కొన్నిసార్లు ఈ వృత్తులే కాకుండా అంటే డాక్టర్స్ కావచ్చు, అదే రకంగా మనం గమనించినట్లయితే ఇందాక చెప్పుకున్న ఆ వృత్తులలో ఆ వృత్తులు కాకుండా స్వతంత్ర వృత్తులు కూడా స్థిరపడడానికి జీవశాస్త్రము అవకాశం కల్పిస్తుంది. అది ఏంది సార్ అంటే ముఖ్యంగా వ్యవసాయంలో స్థిరపడవచ్చు, లేదా పశువర్తనం, అదే రకంగా పట్టు పురుగుల పెంపకం, తేనెటీగల పెంపకం, కోళ్ళ పరిశ్రమ, కోడి పిల్లల ఉత్పత్తి కేంద్రాలు, గొర్రెలు, మేకలు, పక్షుల యొక్క ముఖ్యంగా సంరక్షిత కేంద్రాల నిర్వహణ, విత్తనాల ముఖ్యంగా మనకు వ్యాపారం అనొచ్చు, నారను డెవలప్ చేయడము, ఎరువులను ముఖ్యంగా తయారు చేయడము, ఈ విలువలు అంటే ఏదైనా ఒక వృత్తిని స్వతంత్రంగా కూడా విద్యార్థి మనకు చేయవచ్చు అని చెప్పుకోవచ్చు. అంటే ఏ విద్యార్థి అయితే జీవశాస్త్రాన్ని అభ్యసిస్తాడో తాను ఆ నేర్చుకున్న విషయాలను అనుగుణంగా ఏదో ఒక వృత్తిలో స్థిరపడతాడు, లేదా కొన్నిసార్లు స్వతంత్ర వృత్తిని కూడా తాను ఎంచుకోవడానికి అవకాశం ఉంది. అదే వృత్తిపరమైన విలువగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గమనించినట్లయితే నైతిక విలువలు. సో 4వ విలువ నైతిక విలువ, దీన్నే మోరల్ వాల్యూ అంటాము. జీవశాస్త్రము అభ్యసించడం వల్ల వ్యక్తిలో నైతిక విలువలు అనేవి పెంపొందించబడతాయి. అవి ఏమిటి అంటే ముఖ్యంగా మనకు కావలసినవైతే ముఖ్యంగా 3 విలువలు ఉంటాయి. నైతిక విలువలు అది సత్యం, శివం, సుందరం. ఏ విలువలు అంటే సత్యము, శివము, సుందరము అనే ఈ 3 అంటే దాన్నే మనం ఏమంటున్నాము అంటే ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ అంటున్నాము. ఈ 3 అంశాలను ముఖ్యంగా విద్యార్థిలో మనము విజ్ఞాన శాస్త్రం లేదా జీవశాస్త్రము అభ్యసించడం వల్ల ఏర్పడతాయని చెప్పవచ్చు. అంటే ఎవరైతే జీవశాస్త్రాన్ని చదువుతారో వారిలో ఈ సత్యం, శివం, సుందరం విలువలు అనేవి అభివృద్ధి చెందుతాయి. సార్ ఈ సత్యం, శివం, సుందరం విలువలు అంటే ఏంది అంటే వారు ముఖ్యంగా ఎలా ఉంటారు అంటే ముఖ్యంగా నిజాయితీతో, నిష్కపటంగా, సంఘటితంగా, నిర్భయంగా, నిస్వార్థంగా, ఓర్పుగా ఉండడం జరుగుతుంది. అంటే జీవశాస్త్రాన్ని అభ్యసించిన వ్యక్తిలో లేదా విద్యార్థిలో ఈ 3 విలువలు ఏ విలువలు సత్యము, శివము, సుందరము, దాన్నే ట్రూత్, గుడ్నెస్, బ్యూటీ అంటున్నాము. ఈ 3 విలువలు అభివృద్ధి చెందుతాయి. ఫలితంగా వారిలో నిజాయితీ, అదేవిధంగా నిస్వార్థము, అదే రకంగా గమనించినట్లయితే ఇక్కడ మనకు నిర్భయంగా, నిస్వార్థంగా, ఓర్పు ఇవన్నీ మనకు డెవలప్ అవుతాయి. ఈ రకంగా నైతిక విలువలు అనేవి విద్యార్థులలో పెంపొందించబడతాయి లేదా అభివృద్ధి చేయబడతాయి జీవశాస్త్రము అభ్యసించడం వల్ల అని మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ గమనించినట్లయితే క్రమశిక్షణ విలువ. ఏ విలువ? క్రమశిక్షణ విలువ అంటున్నాం మనము. అంటే ఈ జీవశాస్త్రాన్ని లేదా విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించడము వల్ల వ్యక్తిలో క్రమశిక్షణ విలువ అనేది ఏర్పడుతుంది. అంటే ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ జీవశాస్త్రంలో ఏ పని చేసినా, ఏ ప్రయోగం చేసినా, ఏ పరిశోధన చేసినా ఒక క్రమ పద్ధతిలో చేయడం జరుగుతుంది. అంటే ఒక క్రమ పద్ధతిని ఫాలో కావడం జరుగుతుంది. ఫలితంగా ఏమవుతుందంటే విద్యార్థులలో కూడా ఈ
ఈ క్రమశిక్షణ అనే ఒక అలవాటు ఏర్పడుతుంది. ఉదాహరణ గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ప్రయోగశాలల్లో లేదా శాస్త్ర ప్రదర్శనలో విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు చేయవలసిన పనిని క్రమ పద్ధతిలో చేస్తారు. అంటే అవి కృత్యాలు చేయడం కావచ్చు లేదా క్రమ పద్ధతిలో ఉంటాయి అంటున్నాం. అంటే ప్రయోగాలు చేసేటప్పుడు కావచ్చు, కృత్యాలు లేదా మిగతా ఏమన్నా ఒక క్రమ పద్ధతిలో చేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే నియమాలు పాటిస్తారు కాబట్టి క్రమశిక్షణ అనేది అలవాటు పడుతుంది. సాధారణంగా చెప్తుంటారు అందుకోసం సైన్స్ విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటారు, ఆర్ట్స్ విద్యార్థులు ఉండరు అని. కారణం ఏంది అని గమనించినట్లయితే ఈ విలువ ఆటోమేటిక్గా అంటే ఇక్కడ ఏ విద్యార్థి అయితే జీవశాస్త్రాన్ని చదవగలుగుతాడో లేదా అభ్యసించినప్పుడు అందులో కొన్ని ప్రయోగాలు ఒక క్రమ పద్ధతిలో చేయడం వల్ల, ఆ నియమాలను పాటించడం వల్ల ముఖ్యంగా విద్యార్థులు కూడా క్రమశిక్షణ అనే విలువ అనేది అభివృద్ధి చెందుతుంది లేదా పెంపొందించబడుతుంది అని మనము చెప్పవచ్చు. నెక్స్ట్ విలువ సౌందర్యాత్మక విలువ, యాస్థెటిక్ వాల్యూ అంటాము. సో ముఖ్యంగా గమనించినట్లయితే ప్రకృతిలోని సంపదను మనము అన్వేషించినప్పుడు ప్రకృతి లేదా ప్రపంచం అంతా సౌందర్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఏ విద్యార్థి అయితే జీవశాస్త్రాన్ని అభ్యసిస్తాడో అతడు ఏ విషయాన్నైనా పరిశీలించినప్పుడు ఆ ప్రకృతిలో దాగి ఉన్న ప్రతి విషయం, ప్రతి అంశంలో సౌందర్యాత్మకతను అతను పరిశీలించే విధంగా ఇక్కడ జీవశాస్త్రము అతనికి కావలసిన జ్ఞానాన్ని ఇస్తుంది. అందులో ముఖ్యంగా గమనించినట్లయితే ఏదైనా కావచ్చు, అంటే సౌష్ఠవం కావచ్చు, సౌందర్యం కావచ్చు, రమణీయత, మృదుత్వాలను ఆస్వాదించి ఆనందిస్తాడు ఎవరు? విద్యార్థి. ఏ రకంగా అని గమనించినట్లయితే ప్రకృతిలో ఏదైనా కావచ్చు, ప్రకృతిలో దాగి ఉన్న సౌందర్యాన్ని లేదా క్రమాన్ని అర్థం చేసుకుంటూ ప్రకృతిని అతను అభినందించడం జరుగుతుంది. ముఖ్యంగా గమనించిన సౌందర్యత్వం అంటున్నాము. అంటే సౌందర్యాత్మక విలువ అంటే ఏంది అంటే ప్రకృతి మొత్తము సౌందర్యాత్మకతను కలిగి ఉందని చెప్పచ్చు. ఏది అంటే ఒక చిన్న కంటికి కనిపించని విధంగా ఉండే ఒక మర్రి చెట్టు యొక్క వృక్షము నుండి, అంటే సూక్ష్మంగా ఉండే ఆ విత్తనము నుండి పెద్ద వృక్షము మనకు వస్తుంది. ఇది ఒక సౌందర్యాత్మక చెప్పచ్చు. అదే రకంగా అందవిహీనంగా ఉన్న గొంగలి పురుగు నుండి అందంగా ఉండే సీతాకొక చిలుక రావడము, లేదా సముద్ర లోతులో ముఖ్యంగా ఎన్నో జీవులు మనకు జీవిస్తున్నాయి, లేదా రకరకాల పుష్పాలు కావచ్చు, లేదా గాలిలో ఆకాశంలో పక్షులు ఎగరడం కావచ్చు. ఈ రకంగా మనం చెప్పుకుంటుంటే ఎన్నో విషయాలు, అంటే ప్రకృతి మొత్తము ఒక సౌందర్యాత్మకమైనది. సో జీవశాస్త్రాన్ని చదివిన వ్యక్తి లేదా అభ్యసించిన వ్యక్తిలో ఈ విలువ అనేది పెంపొందించబడుతుంది. అంటే ఆ వ్యక్తి ప్రపంచంలో లేదా ప్రకృతిలో ఉన్న సౌందర్యాత్మకతను పరిశీలించే విధంగా జీవశాస్త్రము అతనికి ఉపయోగపడుతుంది అని మనము చెప్పవచ్చు. నెక్స్ట్ గమనించినట్లయితే సాంస్కృతిక విలువ, కల్చరల్ వాల్యూ అని చెప్తున్నాము. అంటే ముఖ్యంగా గమనించినట్లయితే మన భారతదేశంలో మనం చూస్తున్నాం, అంటే ప్రతి కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే జీవశాస్త్రం అభివృద్ధి వల్ల మానవ జాతి యొక్క ఆచార వ్యవహారాలలో ఎన్నో మార్పులు వచ్చాయి. అంటే వ్యక్తి యొక్క ఆహారంలో కావచ్చు, అదే రకంగా ఆహారం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వైద్యం, శారీరక అవసరాలు, వ్యాయామము, కట్టుబొట్టు, ఆలోచన విధానంలో కావచ్చు ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ ఆ మార్పులను శాస్త్రీయ కోణంలో ఆలోచించి ఆ కట్టుబాట్లను కావచ్చు, ఆ ఆచార వ్యవహారాలను కావచ్చు, లేదా మనం ఆలోచించే విధానంలో కావచ్చు, ఈ రకంగా మనము మన యొక్క సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించడం, శాస్త్రీయ కోణంలో అందించేటట్లు చేయడం అనేది మనకు విజ్ఞాన శాస్త్రం లేదా జీవశాస్త్రం ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ గమనించండి, ఆరోగ్యం కావచ్చు, వైద్యం కావచ్చు, ఆచార వ్యవహారాలు అన్నాము, ఆహారం అన్నాము. అంటే ముఖ్యంగా జీవశాస్త్రము ముఖ్యంగా అనేక విధానాల్లో మార్పులు వచ్చాయి. అంటే ఒకప్పుడు మనకు ఎలాంటి ఆహారం తినేవాళ్ళు అంటే మనకు ఇప్పుడు జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నాము, బట్ మన పురాతన కాలంలో మనము మంచి ఆహారాన్ని తినేవాళ్ళము, పౌష్టికాహారము. సో వాటిని శాస్త్రీయ కోణంలో ఆలోచించి ఆ కల్చర్ను మనము ఫ్యూచర్ తరాలకు, అంటే భవిష్యత్ తరాలకు మనము అందించేటట్లు చేస్తుంది ఈ జీవశాస్త్రం అని మనము చెప్పుకోవచ్చు. అంటే గమనించండి, ఇక్కడ విషయం ఏందని గమనించినట్లయితే ఇక్కడ మూఢనమ్మకాలను విచక్షణతో పరిశీలించి ఆచరించడమే ఈ సంస్కృతిని పరిరక్షించే విలువగా మనము చెప్పవచ్చు. అంటే
ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా శాస్త్రీయ కోణంలో ఆలోచించి ఆ కట్టుబాటులను ఆ ఆచార వ్యవహారాలను భవిష్యత్ తరాలకు అందించడమే ఈ సాంస్కృతిక పరిరక్షణ విలువ. అంటే పసుపు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ఆ పసుపును అందరూ అంటే పూసుకోవడం జరుగుతుంది. దానివల్ల అసలు ఏమి లాభము, సైంటిఫిక్గా ఆలోచించడము. అదే రకంగా గమనించినట్లయితే మనకు కొన్ని శుభకార్యాలు చేసేటప్పుడు మన యొక్క ఆ డోర్కి తోరణాలు కట్టడం జరుగుతుంది, మామిడి పత్రాలతో తోరణాలు కట్టడం జరుగుతుంది. దానివల్ల ఏం లాభం ఉంది అంటే అక్కడ ఆక్సిజన్ లభించడం, అంటే ఎక్కువ జనం అక్కడ కూడడం వల్ల ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. ఆ పత్రాలు పెట్టడం వల్ల అందులో ఆక్సిజన్ అంటే కొంతవరకు ఆక్సిజన్ ఇతరులకు అందించడం జరుగుతుంది. ఈ రకంగా శాస్త్రీయ కోణంలో ఆలోచిస్తూ సంస్కృతిని మనము భవిష్యత్తు తరాలకు అందించడమే సాంస్కృతిక విలువ అని మనము చెప్పుకోవచ్చు. అది ఈ రకంగా అభివృద్ధి చెందుతుందని చెప్పచ్చు. సృజనాత్మకత విలువ, ముఖ్యంగా నెక్స్ట్ వాల్యూ గమనించినట్లయితే సృజనాత్మక విలువ అని చెప్తున్నాము. ఎవరైతే సైన్స్ లేదా విజ్ఞాన శాస్త్రం లేదా జీవశాస్త్రాన్ని అభ్యసిస్తారో వారిలో ఈ సృజనాత్మకత అనే విలువ అభివృద్ధి చేయబడుతుంది. అసలు సృజనాత్మకత అంటే ఏంది సార్ అని గమనించినట్లయితే ఏదైనా ఒక పనిని చేసే విధానంలో లేదా చూసే విధానంలో వైవిధ్యం ప్రదర్శించడము లేదా పూర్తిగా లేదా పాక్షికంగా ఆ అంశంలో మార్పులు చేర్పులు చేయడాన్నే సృజనాత్మకతగా మనము చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ గమనించండి, 10 మంది చేసే దానికి భిన్నంగా లేదా నూతన రీతిలో చేయడమే సృజనాత్మకత. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించినట్లయితే ఈ విజ్ఞాన శాస్త్రము లేదా జీవశాస్త్రంలో ప్రయోగాలకు కావలసిన పరికరాలు వాళ్ళు వాడడం వల్ల దానికి కావలసిన విధానంలో పాటించడం వల్ల వారిలో సృజనాత్మకత శక్తి అనేది ఆ విలువ అనేది పెంపొందించబడుతుంది అని మనము చెప్పవచ్చు. దానివల్ల ప్రత్యామ్నాయ పరికరాలను కూడా తయారు చేయడం జరుగుతుంది. ఈ రకంగా ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేసే ఆ విలువ అంటే తయారు చేసే విలువను డెవలప్ చేస్తుంది. ఈ రకంగా దాన్నే మనం ఏమంటున్నాము అంటే సృజనాత్మకత విలువ అంటున్నాము. అంటే జీవశాస్త్రాన్ని అభ్యసించిన వ్యక్తిలో ముఖ్యంగా అతను డైలీ ప్రాక్టికల్స్లో కొన్ని పరికరాలను ఉపయోగించడము, కొన్నిసార్లు కొన్ని పరికరాలు లేనప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఇతర పరిముట్లను లేదా పరికరాలను వాడడం అనేది సృజనాత్మకతగా మనము చెప్పుకోవచ్చు. ఈ రకంగా సృజనాత్మకత విలువ విద్యార్థులలో పెంపొందించబడుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ విలువను గమనించినట్లయితే మనము విరామ సమయ సద్వినియోగ విలువ అని చెప్తున్నాము. సో ముఖ్యంగా గమనించినట్లయితే ఇక్కడ విజ్ఞాన శాస్త్రము లేదా జీవశాస్త్రాన్ని బోధించిన లేదా అభ్యసించిన వ్యక్తి ఈ విరామ సమయాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలా అనేది నేర్చుకుంటాడు. అంటే ఖాళీ సమయాన్ని ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలా అనేది జీవశాస్త్రము అభ్యసించిన వ్యక్తిలో అతనికి చాలా చాలా మంచిగా తెలవడం జరుగుతుంది. ఎలా సార్ అంటే సో ముఖ్యంగా గమనించినట్లయితే విరామ సమయాన్ని సద్వినియోగపరచడానికి జీవశాస్త్ర బోధన అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు సార్ అంటే వివిధ కృత్యాల ద్వారా అంటే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు వివిధ కృత్యాలను అవకాశాలు కల్పించినప్పుడు దాని కొరకు సమాచారం సేకరించడం కావచ్చు, అదే రకంగా కీటకాలను మొక్కలను సేకరించడం కావచ్చు, పక్షులను చేపలను పెంచడం కావచ్చు, యాక్వేరియాన్ని తయారు చేయడము, అదేవిధంగా పరిశీలించడము, బడి తోట పెరట్లో మొక్కలు కలుపు మొక్కలను తీయడం, ఈ రకంగా మనకు పత్రికలు చదవడము, వ్యాస రచన, పరిసరాల పరిశుభ్రత, అదే రకంగా క్విజ్ లేదా పోటీ పరీక్షలలో పాల్గొనడం, ఇలాంటి అనేక రకాల కృత్యాల ద్వారా ముఖ్యంగా జీవశాస్త్ర విద్యార్థులు ఏం చేస్తారంటే తమ యొక్క ఈ విరామ సమయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. అంటే సింపుల్గా జీవశాస్త్రాన్ని అభ్యసించిన విద్యార్థులు తమ యొక్క ఖాళీ సమయాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో వాళ్ళు చాలా తెలివిగా ఉపయోగించుకుంటారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడైనా వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు తమ యొక్క గృహాలలో కలుపు మొక్కలను తీయడము, తన చుట్టుపక్కల పరిశుభ్రతంగా పెట్టుకోవడము, లేదా అంటే ఈ విధంగా ఆ సమయాన్ని వాళ్ళు వేస్ట్ చేయకుండా ముఖ్యంగా మనకు యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. అదే విరామ సమయ సద్వినియోగ విలువగా చెప్పుకోవచ్చు. ఉన్నత జీవితానికి భూమిక విలువ నెక్స్ట్ విలువ అంటే వాల్యూ ఆఫ్ బేసిస్ ఫర్ బెటర్ లివింగ్. అంటే జీవశాస్త్రం అనేది ముఖ్యంగా గమనించినట్లయితే ఇక్కడ ఇందులో అనేక పరిశోధనల వల్ల అనేక పరికరాలను
పరికరాలను కనుక్కోవడం జరిగింది. సో ఫలితంగా ఈ పరికరాలను కనుక్కోవడం వల్ల ప్రతి వ్యక్తి, సమాజంలోని ప్రతి పౌరుడు ఉన్నత జీవితము మనకు గడపగలుగుతున్నాడు లేదా అనుభవించగలుగుతున్నాడు. అంటే ఎవరైతే శాస్త్రవేత్తలు ఈ జీవశాస్త్రము లేదా విజ్ఞాన శాస్త్రం యొక్క పరిశోధనల వల్ల పరికరాలను కనుగొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించినట్లయితే కుక్కర్ కావచ్చు, ఏసీ కావచ్చు, లేదంటే మనం బైక్స్, కార్స్ ఏవైనా తీసుకోవచ్చు. సో వాటిని మనం యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నత ఒక సుఖవంతమైన జీవితాన్ని మనము గడుపుతున్నాము. దానిలో రేడియో, టెలివిజన్, కుక్కర్ కావచ్చు, ఎయిర్ కండిషన్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, వాషింగ్ మెషిన్ కావచ్చు. అంటే ఈ పరికరాలను అంటే జీవశాస్త్రము అభ్యసించడము వల్ల, జీవశాస్త్రము ద్వారా మనకు లభించిన పరికరాలను మనము ఉపయోగించి ఒక ఉన్నతమైన ఒక సుఖవంతమైన జీవితం మనం గడిపేటట్లు ఈ జీవశాస్త్రము మనకు ఈ విలువను పెంపొందిస్తుంది అని మనము చెప్పుకోవచ్చు. ఉత్తేజాన్ని కలిగించే విలువ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వాల్యూగా మనం చెప్పుకోవచ్చు. ఉత్తేజితాన్ని అంటే ఇన్స్పిరేషన్ వాల్యూ అని చెప్తున్నాం మనము. అంటే ముఖ్యంగా జీవశాస్త్రాన్ని అభ్యసించే విద్యార్థులు శాస్త్రవేత్తల యొక్క కథలను, వారి యొక్క జీవితాన్ని తాము మోటివేషన్గా, ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ తాము కూడా శాస్త్రవేత్తల లాగా తాము కూడా పట్టుదల, నిజాయితీ, అదేవిధంగా ఏదైనా ఒక విషయంలో విజయం సాధించే వరకు వెనుకకు ఓటమికి జంకకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే జీవశాస్త్రంలో విజ్ఞాన శాస్త్రవేత్తల యొక్క కథలను చెప్పడం వల్ల వారిలో కూడా సహనము, ఓర్పు, పట్టుదల, ఓటమికి భయపడకపోవడము అనేది మనకు జరుగుతుంది. ఉదాహరణకు గమనించినట్లయితే థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త లైట్ బల్బును అంటే ముఖ్యంగా మనకు ఇక్కడ లైట్ని కనుక్కోవడం జరిగింది. సో ఈ లైట్ని కనుక్కునేటప్పుడు అతను 1999 టైమ్స్ మనకు ఫెయిల్యూర్ కావడం జరిగింది. సో ఫెయిల్యూర్ అయ్యాడు. కానీ 2000 టైం అంటే 2000 సారికి తాను సక్సెస్ కావడం జరిగింది. అంటే ఈ రకంగా శాస్త్రవేత్తల యొక్క జీవిత చరిత్రలను వారు విన్నప్పుడు, అంటే ఎప్పుడు వింటారు? అభ్యసించినప్పుడు. అంటే జీవశాస్త్రాన్ని అభ్యసించిన విద్యార్థులు సో శాస్త్రవేత్తల యొక్క కథలను, వారి యొక్క జీవిత చరిత్రలను ఉత్తేజితంగా తీసుకొని వాటి వల్ల మోటివేషన్, ఇన్స్పిరేషన్ తీసుకొని వారు కూడా వారిలో పట్టుదల, ముఖ్యంగా ఓపిక, సహనం అనే లక్షణాలను పెంపొందించుకుంటారు. అదే ఉత్తేజాన్ని కలిగించే విలువగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గమనించినట్లయితే వివరణాత్మక విలువ, ఇంటర్ప్రిటేటివ్ వాల్యూ లేదా ఇంటర్ప్రిటేషన్ అంటాము. అంటే ఏదైనా ఒక అంశాన్ని మనము వివరింపజేయడము. అంటే ఏదైనా జీవశాస్త్రంలో అభ్యసించిన లేదా జీవశాస్త్రాన్ని అభ్యసించిన ఆ జ్ఞానాన్ని తరగతి గదిలో నేర్చుకున్న, ప్రయోగశాలలో నేర్చుకున్న ఆ జ్ఞానాన్ని ముఖ్యంగా ఇతరులకు పరస్పరంగా అంటే ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయడము, లేదా ఇతరులకు ముఖ్యంగా ఉన్న విషయాన్ని ఇక్కడ ముఖ్యంగా ఏమంటున్నామంటే వివరించగలగడము. అంటే జీవశాస్త్రంలో అభ్యసించిన విషయాలను అవి ప్రయోగశాలలో కావచ్చు, తరగతి గదిలో కావచ్చు, తన నిత్య జీవితంలో కావచ్చు, తాను నేర్చుకున్న విషయాలను ఇతరులకు వివరించగలగడము. అంటే తాను నేర్చుకున్నది ఇతరులకు చెప్పడము, అది వివరణాత్మక అంటే వివరించే విలువ అని చెప్తున్నాము. అంటే ఆ లక్షణం అనేది కూడా మనకు జీవశాస్త్రము అనేది డెవలప్ చేస్తుంది లేదా పెంపొందిస్తుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మానసిక విలువ, సైకాలజికల్ వాల్యూ అని చెప్తున్నాము. సైకాలజికల్ వాల్యూని ముఖ్యంగా గమనించినట్లయితే జీవశాస్త్రము అధ్యయనం వల్ల లేదా అభ్యసించడము వల్ల వ్యక్తిలో మానసిక పరిపక్వత మనకు కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇది మనకు ముఖ్యంగా గమనించినట్లయితే మానసిక పరిపక్వత వస్తుంది. అంటే ఈ విద్యను అంటే ఈ జీవశాస్త్రాన్ని బోధించడం వల్ల వారిలో ఈ లైంగిక విద్య కావచ్చు, శరీరంలోని వివిధ అవయవాల గురించి, సో వాటి యొక్క విధుల గురించి, మొక్కలు, జంతువులు, ఈ రకంగా ముఖ్యంగా ఆరోగ్యం, వైద్యం, ఇంజనీరింగ్ ఈ రకంగా అంశాల గురించి తెలుస్తుంది. అంటే అసలు ఇక్కడ పర్సనాలిటీ గురించి మనకు తెలవడం జరుగుతుంది. అది జీవశాస్త్రం యొక్క ముఖ్య విలువగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గమనించినట్లయితే ఇక్కడ మనం ఏమంటున్నాము అంటే ఎందుకు అంటున్నాము అక్కడ మానసిక విలువ అంటున్నాము అంటే మానసికంగా ఆలోచన విధానంలో తేడా ఉంటుంది. జీవశాస్త్రం అంటే జీవశాస్త్రాన్ని అభ్యసించే వ్యక్తుల
విద్యార్థులలో వారిలో వివేచనాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది, తార్కిక ఆలోచన ఎక్కువగా ఉంటుంది, సమస్యను పరిష్కరించే నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది, క్రమ పద్ధతిలో ఏదైనా పనిని చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా ప్రతిదీ అంటే వారి యొక్క పరిశీలన శక్తి వేరే రకంగా ఉంటుంది. అంటే క్షుణ్ణంగా వారు కీన్ అబ్జర్వేషన్ చేస్తారు. అంటే అదే రకంగా వారి యొక్క వైఖరులు డిఫరెంట్ ఉంటాయి. ఈ రకంగా మానసికంగా కూడా కొన్ని విలువలను అభివృద్ధి చేస్తుంది జీవశాస్త్రం అని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ విలువ. అంటే ఇక్కడ శాస్త్రీయ పద్ధతి అని ఏంది అంటే ఏదైనా శాస్త్రవేత్తలు తమ పరిశోధన కొరకు లేదా తమ ప్రయోగాల కొరకు ప్రయోగాలు చేసేటప్పుడు ఒక ఖచ్చితమైన క్రమాన్ని వాళ్ళు పాటిస్తారు. దాన్నే శాస్త్రీయ పద్ధతి అని చెప్తున్నాం మనం. అంటే ఒక క్రమ పద్ధతిలో చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ముఖ్యంగా విద్యార్థులు చిన్న చిన్న సమస్యలను వారంతటా వారే పరిష్కరించుకునేటట్లు చేయడం జరుగుతుంది. అంటే ఈ విజ్ఞాన శాస్త్రాన్ని లేదా జీవశాస్త్రాన్ని అభ్యసించడం వల్ల విద్యార్థులలో శాస్త్రీయ పద్ధతిలో వాళ్ళు ప్రయోగం చేయడం వల్ల వారిలో కూడా ఏదైనా ఒక ప్రయోగాన్ని నిత్య జీవితంలో క్రమ పద్ధతిలో చేసేటట్లు మనం పెంపొందించబడుతుంది. అంటే చూడండి ఇక్కడ దైనందిన అంటే నిజ జీవితంలో కూడా వచ్చే సమస్యలకు విద్యార్థులు సమర్థవంతంగా పరిష్కరించుకోగలుగుతారు అని మనము చెప్పవచ్చు. ఈ ఒక రకమైన విలువగా మనము చెప్పుకోవచ్చు. లాస్ట్ వన్ శాస్త్రీయ వైఖరులను కూడా అభివృద్ధి చేస్తుంది. శాస్త్రీయ వైఖరులను కూడా అభివృద్ధి చేస్తుంది. ఏంది జీవశాస్త్రము అనేది అంటే జీవశాస్త్రం అభ్యసించిన వ్యక్తిలో శాస్త్రీయ వైఖరి అనేది ఏర్పడుతుంది. శాస్త్రీయ వైఖరి అంటే ఏంది సార్ అంటే శాస్త్రవేత్త కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాడు. ఆ లక్షణాలనే శాస్త్రీయ వైఖరి అంటాము. సార్ ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటాడు అని గమనించినట్లయితే అతను ముఖ్యంగా నిశిత పరిశీలన శక్తిని కలిగి ఉంటాడు. అంటే ఏదైనా ఒక అంశాన్ని క్షుణ్ణంగా సునిశితంగా పరిశీలిస్తాడు. అంటే పైన కాకుండా క్షుణ్ణంగా నిశితంగా పరిశీలించడం జరుగుతుంది. అది శాస్త్రీయ వైఖరి కలిగిన లక్షణం. అంటే విద్యార్థులలో కూడా ఈ రకమైన ఈ లక్షణం అనేది మనకు పెంపొందించబడుతుంది చెప్పవచ్చు. సరైన ఆధారం లేనప్పుడు తాను తీర్పును నిలిపివేయడం జరుగుతుంది. ఏదైనా ఒక పరిశోధన చేసేటప్పుడు తనకి కావలసిన సాక్ష్యము ఆధారము లేనప్పుడు తన యొక్క తీర్పును ఆపివేయడం జరుగుతుంది. తన యొక్క రీసెర్చ్ని ఆపివేయడం జరుగుతుంది. అది కూడా శాస్త్రీయ వైఖరి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఖచ్చితమైన ఆధారం లభించినప్పుడు నిర్ణయాన్ని మార్చుకోవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈ శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఏదైనా ఒక అంశం తన యొక్క రీసెర్చ్లో ఏదైనా అంశము అంటే కొత్తగా ఆధారం చూపించినప్పుడు తన యొక్క రిజల్ట్ని అంటే ఆధారాన్ని గౌరవించడం అంటే ఇతరులు చూపించే ఆధారాన్ని గౌరవించడం జరుగుతుంది. ఇతరుల సాక్ష్యాలను గౌరవించడము అని ఇక్కడ అంటే అదే రకంగా ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఉదాహరణ గమనించినట్లయితే మనకు ఇప్పుడు జియోసెంట్రిక్ థియరీ అదే రకంగా హీలియోసెంట్రిక్ థియరీ. సో అకార్డింగ్ టు జియోసెంట్రిక్ థియరీ ఏమవుతుంది అంటే అన్ని గ్రహాలు అనేవి భూమి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పడం జరిగింది. ఎవరి ప్రకారం? టాలమీ ప్రకారం. కానీ కోపర్నికస్ ఏమన్నాడు అంటే టాలమీ గారు మీరు చెప్పిన సిద్ధాంతం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ గ్రహాలు అన్నీ భూమి చుట్టూ తిరగవు, గ్రహాలు అన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతాయి. అంటే ఇక్కడ టాలమీ ఏం చేస్తాడు? టాలమీ కావలసిన సాక్ష్యాన్ని మనం ఎవరు చూపించడం జరిగింది అని గమనించినట్లయితే కోపర్నికస్ చూపించడం జరిగింది. టాలమీ దాన్ని అంగీకరించి తన యొక్క నిర్ణయాన్ని మార్చుకోవడం జరిగిందిగా మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా విద్యార్థులలో పట్టుదల కలిగి ఉండడం అంటే ఎవరైతే శాస్త్రీయ వైఖరిని కలిగి ఉంటారో వారు ఓటమికి జంకరు. అదే రకంగా పట్టుదలను కలిగి ఉండి అపజయాలకు లొంగకపోవడం చేస్తారు. అదే రకంగా పనిని దైవంగా భావించడం జరుగుతుంది. అదే రకంగా సహనము, నిజాయితీ, పట్టుదల, మూఢనమ్మకాలు నమ్మకపోవడం ఇవి అన్నీ శాస్త్రీయ వైఖరి కలిగిన లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విలువలు మనకు విజ్ఞాన శాస్త్రము లేదా జీవశాస్త్రాన్ని బోధించడము వల్ల లేదా అభ్యసించడం వల్ల విద్యార్థులలో పెంపొందించబడతాయి అని మనము చెప్పుకోవచ్చు. సో ఇది మన యొక్క టాపిక్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మన యాప్ టీచర్ ప్లస్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.